ఏమిరా దిగులుగా ఉండవు సుబ్బారావా? మొన్నే మా పెద్దమ్మాయికి పెళ్లి చేసినేనరా. దానికి ఎందుకు దిగులు పడేది? దానికి దిగులు పడుతుండేది. ఒక టీచర్కి ఇచ్చి పెళ్లి చేసిన. దానికి దిగులు పడుతున్నావా? దానికి కదరా రే, ముందు చెప్పేదేనండి. సరే చెప్పు. పెద్దమ్మాయిని టీచర్కి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల సెకండ్ సాటర్డే సండే దగ్గర నుంచి సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, మధ్యాహ్నం సెలవులు, వేసవ సెలవులు, ఈ మధ్య ధర్నాలు ఏమైనా చేసి ఆ సెలవులు వస్తుందా? ప్రతి సెలవుకి నేరుగా అల్లుడు అత్తారింటికి వచ్చేస్తాడు. ఎక్కడే ఉండి తిని తిని నన్ను అప్లోడ్ చేయనాడు. సరేలే, పెద్ద పాపని టీచర్కి ఇచ్చిన బాధలు పడుతున్నావు, బాగానే ఉండాలి. చిన్న పాపని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చిందా, మళ్ళీ ఎందుకు బాధపడేదా? నా పెద్దల్లుడే బెటర్. సెలవు దొరికితే ఇంటికి వస్తున్నాడు. ఈడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి 24 గంటలు ఇంట్లోనే పడితేస్తున్నాడు. ఈ టైంలో ఉస్సను పట్టుకోలేడు నన్ను. దొంగ బాస్, వెల్ డన్ మై బాయ్. 100 రూపాయలు కట్టింగ్ అయ్యాల్సిందే. దొరికినవరా? మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నాకు తెలీదు. నా ఫోన్ ఎక్కడుందో చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలా? పద వాడు కూర్చోన్నాడే, ఓడి దగ్గరే ఉన్నది నీ ఫోను. చచ్చినాడు. దొరికినవరా? ఈయన ఫోన్ పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ మాత్రం వద్దునా, నీకేం కావాలో అడిగినా. అయితే 10,000. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇందా నీ 1000. ఇది మోసం, దగ, కుట్రా. ఇది కూడా ఈయన ఏం చేసుకుంటావు చేసుకో. బాస్ నన్ను మోసం చేశాడు బాస్. ఏమైందా? నేను పట్టిస్తే 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, 1 రూపాయి కూడా ఇల్లేదోడు. మామా, అప్డేట్ అంటే ఏంది మామా? నవీకరణ అని అర్థం. అర్థం కాల. మీకు అర్థమే మారికి చెప్తానండి. ఒకప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటున్నారు. గుర్తుందా? గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? 7 తరాలు ఎవరు చూస్తారు గాని అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం, ఈ కుటుంబాలు మంచిగా ఉంటే చాలు గాని అని అనుకున్నారు. మళ్ళీ ఏమైంది? కుటుంబం ఎట్టుంటే ఏమే, చేసుకున్న వాళ్ళు మంచిగా చాలు అని అనుకున్నారు. నిజమే కదా? నిజమే. చివరికి ఏమైంది? పెళ్లికి ముందు ఎట్టుంటే ఏమే, పెళ్ళైన తర్వాత బాగుంటే చాలు. ఇదే అప్డేట్ అవడం అంటే. అప్డేట్ అంటే అభివృద్ధి చెందాలి గాని ఈ విధంగా దిగజారిపోయినాయ్యా మామా. దీనికే బాధపడితే అట్ట. నెక్స్ట్ అప్డేట్ కి ఏం చేస్తారో ఇల్లే.